సిరిసిల్ల నియోజకవర్గాన్ని, రాజన్న సిరిసిల్ల జిల్లాని, తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ప్రపంచ పట్టణానికి ముఖ్య భూమిక పోషించే విధంగా ఈ రాష్ట్రాన్ని, మన జిల్లాని, మన నియోజకవర్గాన్ని తీర్చిదిద్దిన మనందరి అభిమాన నాయకులు కేటీ రామారావు గారి జన్మదిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా భారత రాష్ట్రం పార్టీ కుటుంబ సభ్యులైన నాయకులు, మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు, యువ మిత్రులు, పాత్రికేయ మిత్రులు, సంస్థ ప్రజలందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, మనందరి అభిమాన నాయకుడు కేటీఆర్ గారు ఇట్లాంటి నాయకుడు మా రాష్ట్రంలో ఉంటే బాగుంటుండే, ఇట్లాంటి నాయకుడు మా దేశంలో ఉంటే బాగుంటుండే, ఇట్లాంటి నాయకుడు మా నియోజకవర్గానికి నాయకత్వం వహిస్తే బాగుంటుందని మనందరి అభిమాన నాయకుడు, మన రాజన్న సిరిసిల్ల జిల్లా, మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గౌరవాన్ని పెంచే విధంగా మనందరికీ ప్రత్యేక గుర్తింపు తెచ్చిన నాయకుడైన కేటీఆర్ గారికి ఆ దేవుడు నిండు మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనందరూ కూడా ప్రార్థించాలి. తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి దిశానిర్దేశకత్వంలో, వారి నాయకత్వంలో ఈ రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమాన్ని జోడించి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మన నాయకులు. గత కేసీఆర్ గారి ప్రభుత్వ టైంలో రైతన్నలు కావచ్చు, నేతన్నలు కావచ్చు, ముఖ్యంగా మా తల్లులు, ఆడబిడ్డలు కాన్పు అయితే గతంలో మొదటి కాన్పు చేయాలంటే తల్లి తండ్రి చేసేది ఆడపిల్లకు పెళ్లి చేసి అప్పుల పాలైన కుటుంబంలో ఆడపిల్ల కాన్పు చేయాలంటే భారంగా అనిపించేది. కేసీఆర్ గారి మంచి దృష్టితోని ఆడబిడ్డలను కాపాడాలి, ఆడబిడ్డలకు సహాయం చేయాలని ఒక గొప్ప సంకల్పంతో ఆనాడు కేసీఆర్ కిట్ను ప్రవేశపెట్టింది మన ప్రభుత్వం. ఆడపిల్ల పుడితే 14,000 రూపాయలు, మగబాబు పుడితే 12,000 రూపాయలు ఇచ్చి ప్రభుత్వ దవాఖానాలలో రూపాయి ఖర్చు కాకుండా హాస్పిటల్ డెలివరీ చేయించి, అమ్మఒడి వాహనం ద్వారా ఇంటి నుంచి ఆశా వర్కర్ని ఇంటికి పంపించి, మహిళా కార్యకర్తను ఇంటికి పంపించి, అంగన్వాడీ టీచర్ని పంపించి, ఆరోగ్య కార్యకర్తను పంపించి, కాన్పు సిద్ధంగా ఉన్న సోదరిమణిని ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొచ్చి డెలివరీ చేయించి, మందులు ఉచితంగా ఇచ్చి, అవసరమైతే శస్త్రచికిత్స చేయించి, పోస్టల్ ఆపరేషన్ తర్వాత అవసరమయ్యే మందులను కూడా ఇచ్చి, ఆడపిల్ల పుడితే 14,000, అట్లాగే మగపిల్లలు పుడితే 12,000 రూపాయల చెక్ ఇచ్చి, కేసీఆర్ కిట్ ఇచ్చి, గౌరవంగా వాహనంలో, అమ్మఒడి వాహనంలో ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చిన ఘనత, తల్లిని బిడ్డను కాపాడిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రి మనందరి నాయకుడు కేసీఆర్ గారికి, మన కేటీ రామారావు గారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం మన గౌరవ నాయకుని జన్మదిన సందర్భంగా ఒకసారి అంబులెన్స్లను ఇచ్చినాం, ఇంకొకసారి విద్యార్థులందరికీ ట్యాబ్లను ఇచ్చినాం, మరొకసారి ల్యాప్టాప్లు ఇచ్చినాం, అట్లాగే వికలాంగులకు చేతోడుగా చేయూతగా వాహనాలను 3 వీలర్స్ ఇచ్చినాం, ట్రైసైకిల్ ఇచ్చినాం, అనేక కార్యక్రమాలు గతంలో చేసినాం. ఈసారి అమ్మఒడి లేకుండా, అమ్మ నాన్న లేకుండా, ప్రభుత్వ ఆదరణ లేకుండా మా తల్లులు ఈ సిరిసిల్ల నియోజకవర్గంలోని ఆడబిడ్డను దూరమైందని భావించి ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పైన ప్రతి తల్లి కూడా ఈరోజు కేసీఆర్ గారి పిల్లలు సొంత నిధులతోటి కేటీ రామారావు గారి జన్మదిన రోజున ఈరోజు ఈ తల్లులందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి దాదాపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4,500 మందికి ఈరోజు కేసీఆర్ పిల్లలు అందజేయడం జరుగుతుంది. తప్పకుండా మా ఆడబిడ్డల దీవెన, తప్పకుండా మా యువకుల దీవెన, తోడ్పాటు, పెద్దలందరి ఆశీర్వాదంతో కేటీ రామారావు గారు 100 నూరేళ్లు వర్ధిల్లి మనందరికీ ఆదుకొని ఆదరించి ఈ రాష్ట్రాన్ని, అలాగే మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందు నింపడమే కాకుండా మనందరి పేరు ప్రఖ్యాతులు పతాక స్థాయిలో నిలిపిన నాయకుడిని మరొకసారి
మరి అందరం కూడా హ్యాపీ బర్త్డే అని చెప్పడం ద్వారా చెప్పి వారికి తెలియజేయాలని చెప్పేసి వారికి దేవుని మంచి ఆలోచన ఇవ్వాలని చెప్పేసి అందరం కోరుతున్నాం. మాజీ మంత్రి సిరిసిల్ల శాసనసభ